నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోగులకు మెరుగైన సేవలు అందించాలి. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. హామీల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వం. విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. రైతుల శ్రేయస్సుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి. నంద్యాల జిల్లా దొర్నిపాడులో ఘనంగా బాల గంగాధర తిలక్ జయంతి వేడుకలు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యాధికారులు సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఐసీయూ, డయాగ్నోస్టిక్ సెంటర్, బ్లడ్ బ్యాంక్, ఎమర్జెన్సీ వార్డ్, జనరల్ వార్డ్, ఐసీటీసీ ల్యాబ్, గర్భిణీలకు చికిత్స అందించే సెంటర్ను, ఆసుపత్రిలో ప్రతి రూమ్ను పరిశీలించారు. ఎంతమంది సిబ్బంది హాజరయ్యారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ సమయపాలన పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర విభాగం సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. శానిటేషన్ సిబ్బంది హాస్పిటల్ను శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఓపీని తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన పేషెంట్కు వివిధ పరీక్షల నిమిత్తం ప్రైవేటు ల్యాబ్కి పంపించరాదని ఆదేశించారు. మందుల రూమును పరిశీలించి అవసరమైన మందులను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని, నిత్యం వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. నంద్యాల జిల్లా దొర్నిపాడులోని శ్రీ వాణి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధవారం జాతీయ ఉద్యమ పితామహుడు బాల గంగాధర్ తిలక్, విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆళ్లగడ్డ అపుస్మా సంఘం అధ్యక్షుడు అమీర్ బాషా ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దొర్నిపాడు మండల విద్యాశాఖ అధికారులు మనోహర్ రెడ్డి, రామచంద్రయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో తిలక్ చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అపుస్మా సంఘం అధ్యక్షుడు అమీర్ బాషా విద్యార్థులు అందరూ జాతీయ నేతలను ఆదర్శంగా తీసుకుని దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జేడి గిరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్వరాజ్యం కావాలి అనేటువంటి సిద్ధాంతం వాళ్ళది అనమాట. మిగతా వాళ్ళని కొందరు గోపాలకృష్ణ గోఖలే గారు, అది వాళ్ళు ఏదైనా అది పండితుడు, విద్యావేత్త, తర్వాత జర్నలిస్టు, మళ్ళా రచయిత, అట్లా స్వాతంత్ర నేత అంట, ఎన్నో రకాలు. అంటే ఆయన చాలా ధైర్యవంతుడు. ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో ఈ రావాలంటే ఏం చేయాలని చెప్పేసి, అప్పుడు ఇంగ్లీష్ భాష ఉన్నది కదా, ఇంగ్లీష్ భాష అనేది ఉన్నది. అంటే ఈయన ఏం చేశాడు, ఈ యొక్క మన దేశ సంస్కృతి తెలియాలి, మన దేశ విషయాలు తెలియాలంటే అది ఒక విద్యా సంస్థల ద్వారా సాధ్యమవుతుందని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క విద్యా సంస్థను స్థాపించి అట్లా కూడా వాళ్ళకు విద్య నేర్పి దాన్ని ఉద్దేశించి, ఇప్పుడు మన వినాయక చవితి పండుగ విజయనగరం ధర్మపురి సిరి సహస్ర రేసింగ్ ప్యాలెస్ తన క్యాంపు కార్యాలయంలో విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీల అమల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం దాని నుంచి దృష్టి మరలించేందుకు చేపడుతున్న కక్ష సాధింపు చర్యలు తారాస్థాయికి చేరాయి. కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రజలను మోసం చేసిన తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టి ప్రజలకు అండగా నిలబడుతూ ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందన్నారు. పత్రికల ద్వారా కొన్ని మన ప్రజల్లోకి లేని పదే మనం ఒక అలవాటు, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారికి ఒక అబద్ధాన్ని నిజం చేయడంలో పదే చెప్తే అది నిజమని నమ్మే విధంగా ఒక కొత్తగా ఒక తెర మీద తీసుకొచ్చారు. ఏదో లెక్కర్ స్కామ్ అని చెప్పి, ఏదో దాంట్లో లేనిది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా నడిపిన షాప్స్ అవి ఓ పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆడిట్ చేస్తూ ఉంటుంది, ఎక్కడికక్కడ ప్రభుత్వం సరుకుని ఏమైనా ల్యాప్సెస్ ఉంటాయి అవన్నీ కూడా ఆడిట్స్ చేస్తూ ఉంటాయి. లేని ఒక
సమస్యను సృష్టించి ఎవరికో తీసుకొచ్చి ఏమో ఇచ్చారు, ఎవరో తీసుకొచ్చి ఏదో ఇచ్చారని చెప్పి వ్యక్తులు తీసుకొచ్చి టార్గెట్ చేస్తూ మీరు వచ్చి ఓ పక్కన అరెస్టులు చేసుకుంటూ పోతూ నిన్నే మా పార్లమెంట్ సభ్యుడు 3 సార్లు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడిని మా పార్లమెంట్ పార్టీకి అధ్యక్షుడిగా చేస్తా ఉన్నాడు. రైతుల శ్రేయస్సుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. కోడుమూరు మండల పరిధిలోని గార్గేయపురం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందే విధంగా గార్గేయపురం టీడీపీ నాయకులకు సూచనలు చేశారు. అనంతరం గార్గేయపురం శివారులోని హంద్రీ నదికి నీటి విడుదల చేయడంతో జలహారతి నిర్వహించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును 1996 మార్చి 11న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాయలసీమను సస్యశ్యామలం చేసి 4 జిల్లాల రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఈ ప్రాజెక్టుకు ఫేజ్ 1, ఫేజ్ 2గా రూపొందించారన్నారు. టీడీపీ ప్రభుత్వంలోనే హంద్రీనీవాకు 11,535 కోట్ల వరకు ఖర్చు చేశారన్నారు. అంతేకాక హంద్రీనీవా కాలువ విస్తీర్ణ పొడలను 10 మీటర్ల నుంచి 16.5 మీటర్ల వెడల్పు చేశారు. 40 టీఎంసీల నీరు తరలించే విధంగా చర్యలు తీసుకున్నారు. 2019-24 జగన్ రెడ్డి 5 ఏళ్లలో 515.78 కోట్లు మాత్రమే హంద్రీనీవాకు ఖర్చు చేశారు. 2 ఏళ్లలో హంద్రీనీవా ప్రాజెక్టు ఫేజ్ 1 కింద మిగిలిన పనులను పూర్తి చేస్తారన్న హామీని జగన్ విస్మరించారని అన్నారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనా కాలంలో రాయలసీమ బిడ్డని అని చెప్పుకొని సీమకే అన్యాయం చేశాడు. కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే హంద్రీనీవా ఫేజ్ 1, ఫేజ్ 2కి 3,873 కోట్లు ఖర్చు చేశామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు హంద్రీనీవా కాలువకి ముందుగానే నీళ్ళు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ విచ్చేసినటువంటి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారికి, అబ్జర్వర్ అయినటువంటి రామలింగేశ్వర గారికి, గార్యపురం ఇక్కడ విచ్చేసినటువంటి మా యొక్క టీడీపీ లీడర్లకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ హంద్రీనీవా కాలువ అనేది 1996లోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఫేజ్ 1, ఫేజ్ 2 అన్ని 2 ఏర్పాటు చేశారు. ఫేజ్ 1 కింద వచ్చేసి 198,000 ఎకరాలకి నీరు అందించడం జరుగుతుంది. అలాగే ఫేజ్ 2 కింద 4,04,000 ఎకరాలకు నీళ్లు అందించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3,800 కోట్లతో ఈ యొక్క విస్తీర్ణాన్ని పెంచి 10 మీటర్లు ఉన్న హంద్రీనీవాని 16 మీటర్లు 0.5కి పెంచడం జరిగింది. అంటే ఈ యొక్క రాయలసీమని సస్యశ్యామలం చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కంకణం కట్టుకొని ఈ రాష్ట్రాన్ని అలాగే మన యొక్క రాయలసీమని సస్యశ్యామలం చేయడానికి ఆయన పూనుకున్నారు. అలాగే గత గవర్నమెంట్లో ఎక్కడ కూడా ఈ యొక్క హంద్రీనీవాని పట్టించుకొని దాఖలాలు ఉన్నాయి. 5 ఏళ్లలో ఒక 2,000 కోట్లతో దీనికి మరమ్మతులకు ఖర్చు చేయడం జరిగింది. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు 3,800 కోట్లతో ఒకేసారిగా చేయడం అంటే అంత ఆషామాషి కాదు. చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యొక్క ఈ రాష్ట్రంలో అగ్రపథంలో నడిపించడానికి మన రాష్ట్రాన్ని భారతదేశంలో తొలి రాష్ట్రంగా ఉండాలి అంటే అభివృద్ధిలో కానీ సంక్షేమంలో ఉండాలని చెప్పేసి ఆయన ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేస్తున్నాను. అలాగే మన రాష్ట్రంలో గత ప్రభుత్వం అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల ఈరోజు హంద్రీనీవా నుంచి మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గ్రామాన ప్రజలకు సంక్షేమ పథకాలను మేము మొదటి సంవత్సరంలోనే ఏం చేశామో మీకేం అందలేదని చెప్పి ప్రతి ఇంటికి పోయి విచారిస్తున్నాం. పూర్తి స్థాయిలో వారికి నమ్మకం ఉంది, అన్ని హామీలు నెరవేరుస్తారనే భరోసా ఉందని చెప్తే మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు జలహారతి ఇచ్చి హంద్రీనీవాను, ఎందుకంటే హంద్రీనీవా ఆ రోజు 10 మీటర్ల వెడల్పు ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 16 మీటర్ల వెడల్పు చేసి అంటే రైతాంగానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే చేశారు. 1996లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ రోజు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏది హంద్రీనీవా ప్రాజెక్టు మొదలు పెట్టిన సంవత్సరమే నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 80% పనులు ఆ రోజు పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ ప్రాజెక్టు కేవలం 500 రూపాయల మాత్రమే డబ్బు ఖర్చు పెట్టాడు. అంటే ఎక్కడ కూడా సక్రమంగా నీటిని తీసుకోలేకపోయాడు. ఈరోజు కుప్పం వరకు నీళ్ళు పోవాలనుకున్నప్పుడు, ప్రతి చోట భూగర్భ జలాలు పెరగాలనుకున్నప్పుడు ఈ 10 మీటర్ల నుంచి 16 మీటర్లకు వెడల్పు చేసి చెరువులకు కూడా అనుసంధానం చేసి రాయలసీమలో కరువు అనేది లేకుండా చేస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది అనేది మీకు అందరికీ బాగా తెలిసినటువంటి విషయమే. ఈరోజు మన ఎమ్మెల్యే గారు చెప్పారు స్పష్టంగా ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నాం. ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి కూడా చెప్పడం జరిగింది. కింద కూడా డిక్లేర్ చేశాడు. ఫస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఫేజ్ 1 కింద పనులు పూర్తి చేయడం 80% చేయడం జరిగింది. ఫేజ్ 2 కింద భాగంగానే ఈరోజు ఈ కాలువను 10 మీటర్ల నుంచి 16 మీటర్ల వెడల్పు చేసి అనుసంధానం చేస్తున్నారు. గార్గేపురానికి కూడా ఒక ఆశయం ఉండింది. అంతకుముందు మా సన్ను రాజవర్ధన్ రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ రైతాంగానికి ఇక్కడ ఏదో ఏర్పాటు చేయాలనేది కూడా మళ్ళీ ఒకసారి మధ్యలో వచ్చేప్పుడు కూడా చెప్పాను. రైతులు రాలేదు ఇక్కడ. దేనికి ఈ కిలోమీటర్ దూరంలో ఏదైనా కానీ గ్రామస్తులు ఇక్కడ వచ్చారు. దయచేసి మీరంతా ఒక రిప్రజెంటేషన్ రాసిస్తే రైతులు వస్తే మళ్ళీ ఒకసారి వస్తాం. దానికి ఇంకా ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు వదిలారు, అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా గార్గేపురానికి నీళ్లు పడడానికి ఎమ్మెల్యే గారు మేము కూడా కృషి చేస్తామని చెప్పి కూడా మన అదృష్టం కొద్దో దురదృష్టం కొద్దో అంటే ఎవరు దురదృష్టవంతులు? ప్రజలు దురదృష్టవంతులు అయిపోయే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి తిరిగి ఓటేసింది. గార్గేపురం కూడా 1300 మెజార్టీ ఇచ్చింది. నూజివీడు మండలం ముక్కోళ్లపాడు గ్రామంలో వైసీపీ గుండాలు చేస్తున్న అరాచకాలపై ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ముక్కోళ్లపాడు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా డ్వాక్రా మహిళా సంఘాల బుక్ కీపర్ను తొలగించేందుకు గ్రామ ఉప సర్పంచ్ కళగర శివసాయి ప్రయత్నించారన్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు మహిళలపై దాడులకు తెగబడుతున్న శివసాయిపై నూజివీడు రూరల్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఆంబోతులేవి ఆవులు కావని వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన వారు గత ప్రభుత్వాలు అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో మదమెక్కి గ్రామంలో రాజకీయాలు చేస్తున్నారంటూ వెంకటేశ్వరరావు విరుచుకుపడ్డారు. బుక్ కీపర్ పదవికి రాజీనామా చేయకపోతే పద్మ అనే మహిళను చంపేస్తామని బెదిరించడంతో పాటు దాడి చేసి చెయ్యి వెరగొట్టారన్నారు. 18వ తారీఖున ఇక్కడ వెలుగు ఆఫీస్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. పద్మ అని టీసీ మహిళ ఆమె దగ్గర ఉన్న పుస్తకాలు లాక్కోవడానికి ప్రయత్నం చేసి ఆమె మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు. 4 మనుషులు వాళ్ళ పేర్లు తెలిసి దాని మీద టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అది ఇప్పుడు దాకా రిజిస్టర్ చేయాల, ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తానన్నాడు. మంచిది, చేయమనంటే అయిపోతుంది. నిజంగా జరిగిన ఇన్సిడెంట్ మీద కంప్లైంట్ ఇచ్చామని చెప్పి దానికి కౌంటర్ గా ఒక తప్పుడు కేసు పెట్టారు మీ దగ్గర. ఏమనంటే ఈయన పద్మ పరిధి ఇంకొక 2 పద్మ హస్బెండ్ మీద వాళ్ళు ఎవరో మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు ఊళ్ళో అని చెప్పి ఒక తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. అది 100% తప్పుడు. అసలు అమ్మాయి కూడా ఎవరో పేరు కూడా అట్లాంటి కంప్లైంట్ ఇచ్చారు. అది ఇచ్చింది ఎవరు? ఇటువంటి వాళ్ళ పేరు ఇచ్చారు. అది తప్పుడు కంప్లైంట్. సరే, కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీరు దాని మీద కూడా విచారణ చేయండి. అది తప్పుడు కంప్లైంట్ అని తేలితే తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి. తర్వాత ఆటోలో ఈ లేడీస్ తీసుకొచ్చాడు అని చెప్పి నీకేం పనిరా అని చెప్పి వీడిని పట్టుకుని కొట్టారు. నిన్నగా మొన్న 4 రోజుల కింద 2 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. ఎమ్మెల్సీ కేసు అయింది. ఎమ్మెల్సీ ఇంటి మీద వచ్చి ఉంటుంది. దాని మీద కేసు రిజిస్టర్ చేశారు లేదా మీకు చెప్పండి. మీ రైటర్ గారిని అడగండి. ఎమ్మెల్సీ ఎవరో ఎల్లుంటారుగా. వైసీపీ గుండాలని సహించే పరిస్థితి అయితే ఆ ఓపిక మాలో లేదు. ఇప్పుడు చెప్పారు కదా, వైసీపీ గుండాలు పార్టీ మరి టీడీపీలోకి వచ్చారు. వాళ్ళకి మొత్తం పెత్తనం, మొత్తం అన్ని శాఖల మీద, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల దగ్గర వాళ్ళదే పెత్తనం నడుస్తా ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఒక మహిళ మీద ఏ మాత్రం భయం గాని సిగ్గు గాని లేకుండా ఆమెను దారి కాసి పుస్తకాలు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. దాని మీద కంప్లైంట్ ఇస్తే దీని మీద ఏం చర్యలు తీసుకున్నారో ఇవాళ పోలీస్ స్టేషన్కి పోయి కూడా అడగడానికి నిశ్చయించుకున్నాం. అలాగే
వీళ్ళని ఆటోలో తీసుకొచ్చినందుకు ఒక ఆటో డ్రైవర్ని పట్టుకొని కొడితే వాళ్ళని ఎలుగు ఆఫీస్కి తీసుకెళ్ళడానికి నువ్వేడోరా అని చెప్పి పట్టుకొని కొడితే ఎమ్మెల్సీ కేసు అయితే ఇవాళ వరకు కేసు పెట్టిన దిక్కులేదు, దాని మీద చర్యలు తీసుకున్న దిక్కులేదు. సార్ ఈ లేడీస్ ని దొంగల గుంపుల దగ్గరికి ఆటోలు చేస్తున్నారని వ్యక్తిగతంగా నన్ను కొట్టారు సార్. ఆట గోడ మీద ఆడితే అక్కడ కూర్చుని ఉన్నాను, గొడవ అయితే దానికోసం వెళ్తుందని వ్యక్తిగతంగా అయితే ఇది కొట్టారు సార్. నన్ను కూర్చుని వచ్చి కొట్టారు సార్. గ్రూపులకి ఆటో వేసుకుని వస్తానని కొట్టారు సార్. నన్ను బత్తుల వెంకన్న, బత్తుల నరసింహరావు, బత్తుల వెంకన్నల అబ్బాయి సార్ చందు. వ్యక్తిగతంగా సార్ ఆడోళ్ళని ఆటో వేసుకుని వస్తాను గ్రూపుల దగ్గర కానీ పోలీస్ స్టేషన్ దగ్గరికి కొట్టారు సార్. ఆ రోజు వాటర్ రాలేదు సార్ మా ఊర్లో. మోటార్ రాకపోతే ట్యాంకులతో వాటర్ పోతాను సార్. నేను దాన్ని కూడా రాజకీయ పరంగా తీసుకుని నన్ను కొట్టారు సార్ అని కొట్టారు సార్. నన్ను అవసరం చంపేస్తాను, 4 కోట్లు ఉన్నాయి ఖర్చు పెడతామని చెప్పారు సార్. రోజువేడి మండలం ముక్కోలపాడు గ్రామం. నా పేరు బత్తుల నాగ వెంకట ప్రవీణ్ సార్. ఆ బుక్ కీపర్ గా ఉన్నాము మా వదిన సార్. ఆమెకి ఏంటంటే రాజకీయ ఉద్దేశంతో కలగర శివసాయి గారు ఇంతకుముందు వైసీపీలో ఉండి మా మీద కేసులు పెట్టారు సార్, వేధించారు సార్ మమ్మల్ని. ఈ రోజు అదే కలగర శివసాయి గారు పార్టీ మారి నేను టీడీపీలోకి వచ్చాను, జనం నా వెనకాల ఉండకపోతే మీ అంతేంటో చూస్తాను, మినిస్టర్ గారు నా వెనకాల ఉన్నారని చెప్పుకొని తిరుగుతున్నారు సార్ ఊర్లో. అదే ఇప్పుడు మా వదిన గారు మొన్న బుక్ కీపర్ గా తీసేయాలని నేను చూస్తున్నారు సార్. అది ఆడిటింగ్ జరిగే రోజు పుస్తకాలు తీసుకొని రమ్మన్నారు సార్. పుస్తకాలు తీసుకొని మా వదిన గారు అక్కడికి వెళ్ళంగానే మల్లెల పెంగడియ, తురక గురుప్రసాద్, బత్తుల సీను, కలగర శివసాయి కలిపి మా వదిన దగ్గర పుస్తకాలు లాక్కోవడానికి బళ్ళు వేసుకుని ఎమ్మడబడ్డారు సార్. ఆమె భయంతో నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళి ఎక్కించుకొని వచ్చాను సార్. తర్వాత ఈ కుర్రోడు ఓర్సి శ్రీనివాసరావు అనే దగ్గర నాకు అజాక్స్ అని ఒక బండి ఉంది సార్, దాని దగ్గర ఆపరేటర్ చేస్తున్నారు సార్. నువ్వు మీ ఆపరేటర్ కలిపి ఇలా చేస్తారా, కేసులు మీరే పెట్టేస్తున్నారు, మీరే చేస్తున్నారు అది ఇదని సార్ అతను కొట్టారు సార్ వ్యక్తిగతంగా. నువ్వు వాడి దగ్గర పని చేయడం ఏంటి, నువ్వు వాడితో తిరగటం ఏంటి, అది ఇదని మాట్లాడారు సార్. కళాశాలలో కేవలం పుస్తకాలే ఆ దొంగ టార్గెట్. విలువైన కంప్యూటర్లు, ఇతర వస్తువులు ఏమీ ముట్టుకోడు. ఇలా వరుసగా పుస్తకాలు చోరీ చేస్తూ సీసీ కెమెరాలకు చిక్కాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో గత కొన్ని రోజుల నుంచి విద్యార్థుల పుస్తకాలు మాయమవుతూ ఉండడంతో టీచర్లకు డౌట్ వచ్చి సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఆ పుస్తకాల దొంగ వ్యవహారం బయటపడింది. బోనాల పండుగ సందర్భంగా హాలిడే ఉండడంతో కళాశాలలోని విద్యార్థులు తమ పుస్తకాలు వదిలి వెళ్లారు. వచ్చి చూసేసరికి పుస్తకాలు లేకపోవడంతో ఈ వ్యవహారం బయటపడడంతో ఉపాధ్యాయులు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ కాలేజీలో 700కు పైగా విద్యార్థులు చదువుతున్నారని, ప్రహరీ కూడా లేకపోవడం వల్ల ఈ దొంగతనం జరిగిందని విద్యార్థులతో పాటు ప్రిన్సిపల్ తెలిపారు. నా పేరు పల్లవి, నేను మొదటి సంవత్సరం చదువుతున్నాను. మా కళాశాలలో ప్రహరీ గోడ లేకపోవడంతో మా కళాశాలకు కుక్కలు, పందులు అన్నీ రావడంతో మాకు ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు నిన్న హాలిడే కావడంతో మేము బుక్స్ ఇక్కడ రాసుకున్న బుక్స్ ఇక్కడ పెట్టుకోవడంతో దొంగలు వచ్చి వాటిని ఎత్తుకెళ్ళిపోయారు. దాంతో మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మేము కష్టపడి రాసుకొని చదువుదాం అనుకునేసరికి వాళ్ళు వచ్చి ఎత్తుకపోవడంతో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మీరు దయచేసి మాకు ప్రహరీ గోడ కట్టించాలని కోరుకుంటున్నాను. నా పేరు రవళిక, నేను బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా కాలేజీలో ప్రహార గోడ కూలిపోయిన వలన మా క్లాస్కి డోర్స్ కూడా సరిగ్గా లేవు. ఆ డోర్స్ ఓపెన్ ఉండడం వల్ల దొంగ ఈజీగా లోపలికి వచ్చి మా టెక్స్ట్ బుక్స్, మా నోట్బుక్స్ అవన్నీ తీసుకెళ్లారు. మేము చాలా కష్టపడి రాసుకున్నాం. అలాగే మా కాలేజీలోకి పందులు, కుక్కలు, కోతులు అన్నీ వస్తున్నాయి. మా బుక్స్ అవన్నీ తీసుకెళ్లారు. మాకు ఇప్పుడు చాలా కష్టంగా ఉంది చదువుకోవడానికి. మాకు గోడ కట్టించడానికి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. మనుషుల మాదిరిగానే పశుపక్షాదులకు కూడా ప్రేమాభిమానాలు ఉంటాయి. మనుషులు మాటలతో షేర్ చేసుకుంటే జంతువులు వాటి చేతలతో నిరూపిస్తాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక వానరం జాతి వైరాన్ని మర్చి ఒక పిల్లి కూనను చేరదీసి కన్న బిడ్డలా సాగుతుంది. క్షణం కూడా విడవకుండా ఆ పిల్లి కూనను అంటబెట్టుకుని ఉంటుంది. కోతి పిల్లి కూనను ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ కనిపించింది. ఖమ్మం జిల్లా ఎండ్కూరు మండలం గార్లవొడ్డు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దృశ్యం భక్తులను, స్థానికులను అబ్బురపరుస్తుంది. ఆ పెళ్లి కూడా పట్ల కోతి చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు సైతం ఫిదా అయిపోతున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోగులకు మెరుగైన సేవలు అందించాలి. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. హామీల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వం. విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. రైతుల శ్రేయస్సుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి. నంద్యాల జిల్లా దొర్నిపాడులో ఘనంగా బాల గంగాధర తిలక్ జయంతి వేడుకలు. ఇవే ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.